ఏపీ రాజధాని అమరావతి విషయంలో కమిటీ నివేదిక, దానిపై కేబినెట్లో చర్చ తర్వాతే క్లారిటీ వస్తుందని మంత్రి బొత్స కుండ బద్దలు కొట్టడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఒక్క రాజధానితోనే వదలకుండా హైకోర్టు విషయంలోనూ పలు ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లకు కమిటీ నివేదిక వచ్చాకే చెక్ పడుతుందన్న మంత్రి వ్యాఖ్యలతో అమరావతి కేంద్రంగా ప్రారంభమైన అన్ని వ్యవస్థలు శాశ్వతమా లేక తాత్కాలికమా అనే చర్చ మొదలైంది. మళ్లీ మొదటికే వచ్చిన రాజధాని కథ. నిపుణుల కమిటీ నివేదిక రావాలంటున్న మంత్రి. కమిటీ సూచనలపై కేబినెట్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అన్న మంత్రి. హైకోర్టు డిమాండ్లపై కూడా కమిటీ సూచనలు పరిగణిస్తామని క్లారిటీ. అమరావతి శాశ్వత రాజధానా, తాత్కాలిక రాజధానా అనే విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడినట్లు లేదు. శివరామకృష్ణన్ కమిటీ సూచనల్ని పరిగణంలోకి తీసుకోకుండా ఎంపిక చేసిన ప్రాంతం విషయంలో జగన్ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో సుముఖంగా లేనట్లు మంత్రి బొత్స వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. రాష్ట్ర ఖజానాపై అధిక భారం మోపే తీరులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తామంటూ ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఈ తాత్కాలిక సచివాలయం ఉందో, ఈ ప్రాంతం అంతా ఉందో, వర్షం పడితే ముంపైన ప్రమాదం ఉంది. దాంతో పాటు ఒక అడుగు లోతుకెళ్ళ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ కూడా ఈ తాత్కాలిక భవనాన్ని కూడా కట్టడానికి 100 అడుగులు లోతున పునాదులు వేశారు. ఖర్చు వచ్చే అధికంగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన రాజధాని ప్రజాధనం దుర్వినియోగానికి మచ్చు తునకలా మంత్రి అభివర్ణించారు. 100 అడుగుల పునాదుల్ని ప్రజా సొమ్ముతో నిర్మించటం భావ్యమా అంటూ ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు నెలవైన కృష్ణా తీరంలో రాజధాని నిర్ణయమే సాహేతుకం కాదని, కేవలం అవినీతి, ప్రజాధనం దోపిడీ లక్ష్యంతోనే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చాక దానిపై కేబినెట్ లో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, ఎక్కడైతే బాగున్న సలహాలు సూచనల కోసం కమిటీని వేస్తే ఆ కమిటీని అసలు పెడచవని పెట్టి దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కాకతీయం తీసుకోకుండా మంత్రివర్గంలో మంత్రి అయిన నారాయణతో కమిటీ వేసి ఆ నారాయణ కమిటీ సిఫార్సు ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ధనం ఒక పక్క వచ్చి ఆర్థికపరమైన ప్రజాధనం దుర్వినియోగం అవడం, అవినీతితో కూరుకుపోవడం, దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిని పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని వేశాం. ఆ కమిటీ ఒక 2-3 రోజుల్లో 4 రోజుల్లో మరి ఈ రాష్ట్రమంతా కూడా పర్యటన ప్రారంభిస్తుంది. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. ఏ విధంగా ఉండాలని చెప్తారు, ఎక్కడ ఉండాలని చెప్తారు, ఏ ప్రాంతంలో ఏది పెడితే అభివృద్ధి చెందుతుందో చెప్తారు. వాళ్ళ తాలూకు సలహాలు సూచనలు ఇన్ని తర్వాత అప్పుడు మనం మీ తాలూకు అభిప్రాయాలు చెప్తారు, మా తాలూకు అభిప్రాయం. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ ఎక్కడా కూడా ఏది కూడా దాపరికం ఉండదు. రాజధాని నిర్మాణం సహా నవ్యాంధ్రలో నలుగుతోన్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మెరుగైన సలహాలు కోరుతూ పురపాలక శాఖ ఆధ్వర్యంలో జిఎన్ రావు ఐఎస్ఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఓ కమిటీని సైతం నియమించింది. కృష్ణానదికి వరదలు వస్తే రాజధానికి నిర్మాణంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై ప్రత్యేక సిఫార్సులు అందించాల్సిందిగా టాస్క్ ఫిక్స్ చేసింది. ఇలా చంద్రబాబు సర్కారు హడావిడిగా తీసుకున్న నిర్ణయాల్ని తాపీగా పరిష్కరించుకుంటూ వస్తున్నామంటున్న వైఎస్ఆర్సీపీ నాయకత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ పై తనదైన ముద్ర వేసే పనిలో పడింది. రాజధానిపై వైఎస్ఆర్సీపీ నియమించిన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుందని, 13 జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తగు సూచనలు చేస్తుందని మంత్రి బొత్స వెల్లడించారు. 6 వారాల పాటు శూలశోధన చేసి
రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఆంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేగాని అమరావతి అంటే ఒక కులానికో, వర్గానికో, మతానికో పరిమితం కాదన్నారు. సిఆర్డీఏ బిల్డింగ్ ఒకటి ఆఫీస్ తయారైపోతున్నారు. ఎక్కడది తుళ్ళూరులో. దాన్ని కూడా ఇంకో 4-5 రోజుల్లో నేను వెళ్ళి ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రక్రియ జరుగుతుంటుంది. కొంత పరిగణించకపోతే మరి రాష్ట్రంలో నుంచి పరిపాలన ఏ రకంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని? రాష్ట్రం అంటే ఒక అమరావతి కాదు, రాష్ట్రం అంటే ఒక కులం కాదు, రాష్ట్రం అంటే ఒక వర్గం కాదు, రాష్ట్రం అంటే ఒక మతం కాదు. రాష్ట్రం అంటే 5 కోట్ల మంది. ఒక కులంతో, ఒక వర్గంతో, ఒక మతంతో రాష్ట్రం అయిపోదు. రాష్ట్రం అంటే 13 జిల్లాలు. రాష్ట్రం అంటే ఒక అమరావతి కాదు. ఇది మీకు కావాల్సింది. గత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పటికీ రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, ఆందోళనలు సద్దుమణగలేదంటూ హైకోర్టు అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి ప్రాంతం నుంచి హైకోర్టు మాకు కావాలన్న డిమాండ్లు వస్తున్నాయని, ఈ సమస్యకు కూడా కమిటీ నివేదిక తర్వాతే పరిష్కారం ఉంటుందన్నారు. విశాఖపట్నం వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్రలో ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. ఆ 4-5 జిల్లాల వాళ్ళు. ఇదే ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అవన్నిటి కూడా ఈ కమిటీ వచ్చిన తర్వాత దాన్ని టేక్ ఏ కాల్. సమగ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకా నిర్ణయం. మంత్రి బొత్స లేటెస్ట్ కామెంట్లతో రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్న విషయం స్పష్టమవుతోంది. పదమూడు జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాజధాని కమిటీ పర్యటన కన్నా ముందుగానే క్యాపిటల్ గ్రామాల్లో సిఐడి దర్యాప్తు ముమ్మరమైనట్లు టాక్. 2014 డిసెంబర్లో రాజధాని ప్రాంత ప్రకటనకు ముందు, ఆ తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లపై అధికారులు కూపీలాగుతున్నారు. ఎవరు అమ్మారు, వాటిని ఎవరు కొన్నారు, వాళ్లలో టీడీపీ నాయకులు, వారి బంధువుల శాతం ఎంత అనే వివరాల సేకరణలో ఉన్నారు. ప్రజా రాజధాని అంటూ కబుర్లు చెప్పి ఒక సామాజిక వర్గం నేతలు ఆ ప్రాంతాన్ని ఎలా కబ్జా చేశారో నిగ్గు తేల్చే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు టాక్. రాజధాని పరిధిలోని గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాల్లో ముమ్మరంగా సిఐడి విచారణ. ప్రజా రాజధాని పేరుతో చేసిన రియల్ దందాను నిగ్గు తేల్చే పనిలో ప్రభుత్వం. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో జరిగిన కుంభకోణాలు వెలికి తీయడానికి ప్రాధాన్యమిచ్చిన జగన్ సర్కార్ రాజధాని భూకుంభకోణాన్ని సెన్సేషనల్ స్కామ్ గా అభివర్ణించింది. రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడ రాజధాని వస్తుందో టీడీపీ నేతలకు ముందే తెలుసని ఆరోపిస్తున్న ప్రభుత్వం బినామీల లెక్క తేల్చే పనిలో పడింది. ఇప్పటికీ సిఐడి అధికారులు రాజధాని గ్రామాల్లో రైతులు, ప్రభుత్వ అధికారుల నుంచి ప్రతి పట్టా క్రయ విక్రయాల్ని కూలంకుషంగా కూపీలాగుతున్నారు. రాజధాని ప్రాంతంలో గత 5 ఏళ్లుగా నడిచిన భూముల క్రయ విక్రయాలపై సిఐడి విచారణ జోరుగా కొనసాగుతోంది. అమరావతి పరిధిలో భూముల క్రయ విక్రయాలపై లోతుగా ఆరా తీస్తోంది. అమరావతిని ఏపీ రాజధానిగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటిస్తుందన్న విషయం ముందుగానే తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు, వారి బంధుమిత్రులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. రాజధానిలోని 29 గ్రామాలతో పాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో దాదాపు 50 బృందాలు ఈ ప్రక్రియలో నిమగ్నమైనట్లు సమాచారం. 2014 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాయి. గత ప్రభుత్వ
అండదండలతో కొందరు మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు నిషేధిత అసైన్డ్ లంక భూముల్ని సాగుదారుల నుంచి అతి తక్కువ ధరకే చేజిక్కించుకున్నారని భావిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవాల్ని నిగ్గు తేల్చేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన భూక్రయ విక్రయాలపై ముమ్మరంగా దర్యాప్తు చేయిస్తోంది. రాజధాని గ్రామాలతో పాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి సహా అనేక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా వెళ్లి అనుమానిత లావాదేవీల వివరాల్ని పరిశోధిస్తున్నాయి. గతంలో అక్కడ పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన పలువురు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, ఏపీసీఆర్డీఏ అధికారులు, ఉద్యోగులను సైతం సంప్రదించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నాయి అనే టాక్ ఉంది. కొన్ని చోట్ల గుర్తించిన భూ అమ్మకందారుల్ని సిఐడి అధికారులు కలుస్తున్నారు. వారు ఎప్పుడు ఎవరికి ఏ ధరకు తమ భూములు అమ్మారని ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఆస్తులు కొన్న వారిలో రాజకీయ నాయకులు, అప్పటి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలుకుబడి కలిగిన వారు ఎవరెవరున్నారన్న అంశాలపై సిఐడి దృష్టి సారించింది. అసైన్డ్ లంక భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో వాటికి సంబంధించిన లావాదేవీలు జరిగిన దృష్ట్యా వాటిని కొనుగోలు చేసిందెవరు, తమ సొంతానికి కొనుగోళ్లు జరిపారా, పెద్దలకు బినామీలుగా ఉన్నారా అనే అంశం కూడా తెలుసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం సూచించిన వారం రోజుల వ్యవధిలోనే మంత్రి బొత్స అమరావతి కథను కమిటీ నిగ్గు తెలుస్తుందని ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఓ పక్క కోర్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తున్నట్లే ప్రభుత్వం రాజధాని విషయంలోనూ తనదైన ప్లాన్స్ అమల్లోకి తెస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దొనకొండ ముగిసిన అధ్యాయం కాదనే వాదనలకు బలం పెంచుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ పట్టువదలని విక్రమార్కుడిలా రాజధానిపై చేస్తున్న వరుస ప్రకటనలతో అమరావతి అవుట్, దొనకొండే ఫైనల్ అనే ప్రచారం బలపడుతోంది. ఆగస్టు ప్రకటన తరువాత నుంచి అక్కడ కొనసాగుతోన్న రియల్ ఎస్టేట్ భూమ్ పదే పదే వస్తున్న ప్రకటనలతో మరింత ఎగబాకుతోంది. అక్కడ మళ్లీ 2014 నాటికి ముందున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. రాజధాని మారుస్తారనో మరేంటో క్లారిటీ లేకున్నా జగన్ అధికారంలోకి వచ్చారు కాబట్టి దొనకొండకు ప్రాధాన్యం తప్పకుండా ఉంటుందన్న నమ్మకం రోజురోజుకి బలపడుతోంది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వ మార్పు ప్రచారాన్ని నమ్మిన వాళ్లంతా దొనకొండలో భూములు రెడీ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది మరికొంత ఊపందుకుంది. దొనకొండలో భూములు 25 లక్షల నుంచి 1/2 కోటి అటు ఇటుగా పలుకుతున్నట్లు టాక్. హైదరాబాద్ కు చెందిన రియల్టర్లు కూడా దొనకొండ బాట పట్టారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాళ్లంతా దొనకొండను రాజధానిగా ప్రకటిస్తారు అని చెప్పుకునే వ్యాపారం చేసుకుంటున్నారు. రాజకీయ నేతల నుంచి రియల్టర్ల వరకు ఇదే ప్రచారంలో బిజీ అయ్యారు. రాయలసీమ ప్రజలకు అమరావతి కంటే దొనకొండ చాలా దగ్గర కావడంతో ఈ రియల్టర్ల ప్రచారాన్ని నమ్మే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అమరావతి రియల్ ఎస్టేట్ భూమును క్యాష్ చేసుకోలేకపోయిన వాళ్లంతా దొనకొండ భూమిపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే లక్షల్లో పెట్టిన పెట్టుబడికి కోట్లల్లో లాభాలొస్తాయని ఆశిస్తున్నారు. హైదరాబాద్, అమరావతి తరువాత ఈసారి ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ రెక్కలు విప్పుకోవడం ప్రారంభమైంది. అయితే అసెంబ్లీ, హైకోర్టు భవనాల వరకే అమరావతిని రాజధానిగా పరిమితం చేసి అనుబంధ సంస్థలు, కీలక రంగాలను బాగా వెనుకబడిన ప్రకాశం జిల్లా వైపు తరలిస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. కోస్తాలో బాగా వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశాన్ని
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే ఆ ప్రభావం పొరుగునే ఉన్న రాయలసీమ జిల్లాలపైనే ఉంటుందని చాలా మంది ఆశిస్తున్నారు. అభివృద్ధి కోణంలో దొనకొండ, 5,000 ఎకరాల రాజధానిగా అమరావతి తమ తమ హోదాల్ని నిలుపుకుంటాయని భావించేవాళ్లు ఉన్నారు. ఇక్కడ కీలక విషయం ఏంటంటే ప్రభుత్వ స్టాండ్ ఏంటన్నది వెల్లడయ్యేది ఆ ప్రభుత్వాధినేత చేసే అధికారిక ప్రకటనతోనే. ఇప్పటి వరకు సీఎం జగన్ అమరావతి మారుస్తామంటూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అవసరాలకు సరిపోయేంత రాజధానిగా అమరావతి నూతన మాస్టర్ ప్లాన్ కు ఆయన ఆమోదం తెలిపారు. సింగపూర్ సంస్థలిచ్చిన ప్లాన్ లో మార్పులు చేర్పులకు ఆదేశించారు. 25 అంతస్తుల ఆకాశ హర్మ్యాల ప్లేస్ లో 10 అంతస్తుల భవన సముదాయాల వైపే మొగ్గు చూపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వానికి సింగపూర్ సంస్థలు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేయాల్సిందిగా సిఆర్డీఏకు స్పష్టమైన ఆదేశాలు అందజేసింది. అమరావతి పనుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేలా కొత్త ప్రణాళికలు రూపొందించే పనిలో సిఆర్డీఏ అధికారులు తలమునకలయ్యారు. 2017 నాటికి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని అందుబాటులోకి తెచ్చిన బాబు ప్రభుత్వం 2019 జనవరి నాటికి తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలు మాత్రం పూర్తి చేయగలిగింది. శాశ్వత భవనాల నిర్మాణ పనులు మాత్రం వివిధ దశల్లోనే ఉండిపోయాయి. ఐఏఎస్ అధికారుల భవన సముదాయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ సముదాయం, ఎన్జీఓల హౌసింగ్ సహా పలు నిర్మాణ దశల్లోనే ఉండిపోయాయి. డిజైన్ల విషయంలో జాప్యం పుణ్యమాని బాబు హయాంలో ప్రారంభం కావలసిన సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఆలస్యమైంది. సింగపూర్ అందించిన తొలి ప్లాన్ ప్రకారం అమరావతి రాజధాని నగరం మొత్తం 270 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలి. 30% భూమిని పార్కులు, సామూహిక అవసరాల కోసం కేటాయించారు. 1600 కిలోమీటర్ల పొడవున రోడ్డుకు ప్రతిపాదించి కొన్నింటిని నిర్మించారు. నిర్మాణంలో ఉన్నవి పూర్తయితే 77% పనులు పూర్తవుతాయని సిఆర్డీఏ అధికారులు అంచనా వేశారు. మొత్తం 36,960 కోట్ల విలువైన పనులు వివిధ స్థాయిల్లో ఉండగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ సర్కార్ గద్దెనెక్కింది. ఏప్రిల్ 2019లో పోలింగ్ డేట్ వెల్లడయ్యే నాటికి ఏపీ రాజధాని ప్రజల రాజధాని కాదనే ప్రచారాన్ని జనాల్లోకి ఎక్కించటంలో నాడు విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. భూముల్ని అడ్డగోలుగా అయిన వాళ్లకు దోచిపెడుతూ స్థానికుల్ని, రైతుల్ని మోసం చేశారంటూ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ సర్కార్ రాజధాని అసలు కథ తేల్చే పనిలో పడింది. ఒక్క పక్క సిఐడి విచారణలు, మరోపక్క 13 జిల్లాల సమగ్రాభివృద్ధి పేరుతో కమిటీ పర్యటనలు ఏపీ రాజధాని విషయంలో తాజా ప్రభుత్వం పునరాలోచనలో ఉందనే సంకేతాలిస్తున్నాయి. ఒకానొక దశలో ఏపీకి 4 రాజధానులు వచ్చినా ఆశ్చర్యం లేదంటూ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే సీఎం జగన్ హైదరాబాద్ తరహా కేంద్రీకృత అభివృద్ధి కన్నా వికేంద్రీకరణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న విషయంలో స్పష్టమైంది. ఇప్పటి వరకు తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు అంటూ ప్రతిదీ తాత్కాలిక భవనాల్లోనే కొనసాగుతోన్న విభాగాలకు 2023 నాటికి శాశ్వత భవనాల్ని అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ ఉండాలంటూ రాజధాని ప్రాధికార సంస్థకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం తన తాజా చర్యలతో రాజధాని అమరావతి అని క్లారిటీ ఇచ్చినట్లుగా అంతా భావించారు. కానీ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు సూచించిన వారం రోజుల వ్యవధిలోనే మంత్రి బొత్స ఇలాంటి ప్రకటన చేయడంతో మరోసారి అమరావత, దొనకొండ అనే దోబూచులాట తెరపైకొచ్చింది. అమరావతి కథకు ఇంకా శుభం కార్డు పడలేదని స్పష్టం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కీలక ఎజెండాగా ఉన్న నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రాధాన్యం కోల్పోయింది. అదే ఎజెండాతో వెళ్లిన అధికార పక్షానికి, నవరత్నాలు ప్రకటించిన ప్రతిపక్షానికి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. రాజధాని ఎజెండా ఎత్తుకున్న సర్కార్ పడిపోగా నవరత్నాలే ముఖ్యమని ఓటింగ్ సరళి స్పష్టం చేసింది. అమరావతి కన్నా శివరామకృష్ణన్ కమిటీ నివేదికనే ఎక్కువగా కోట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ రాజధాని వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే రెట్టింపు ఉందని, భారీ నిర్మాణాలకు నేల అనుకూలం కాదంటూ మంత్రులు మళ్లీ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో మరోసారి కలకలం మొదలైంది. కృష్ణానది వరదలతో అమరావతిలో మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయని తెలిసి ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం చేస్తామంటోంది ప్రభుత్వం. ఈ తాత్కాలిక సచివాలయం ఉందో, ఈ ప్రాంతం అంతా ఉందో, వర్షం పడితే ముంపైన ప్రమాదం ఉంది. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ఏదైతే వేసామో ఆ కమిటీ రిపోర్ట్ని వచ్చి వాళ్ళని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, ఎక్కడైతే బాగుండే సలహాలు సూచనల కోసం కమిటీని వేస్తే ఆ కమిటీని అసలు పెడచవని పెట్టి దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కాకతీయం తీసుకోకుండా మంత్రివర్గంలో మంత్రి అయిన నారాయణతో కమిటీ వేసి ఆ నారాయణ కమిటీ సిఫార్సు ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ధనం ఒక పక్క వచ్చి ఆర్థికపరమైన ప్రజాధనం దుర్వినియోగం అవడం, అవినీతితో కూరుకుపోవడం, దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిని పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని వేసాం. ఆ కమిటీ ఒక 2-3 రోజుల్లో 4 రోజుల్లో మరి ఈ రాష్ట్రమంతా కూడా పర్యటన ప్రారంభిస్తుంది. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం 33,000 ఎకరాలు ఎందుకంటూ వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అమరావతి రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధాని కోసం 5,000 ఎకరాలే తీసుకుని మిగతా భూమిని రైతులకే పంచేస్తామంటూ భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతి పరిధిని 5,000 ఎకరాలకు పరిమితం చేస్తామని మాత్రమే చెప్పారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు ఆయన కేబినెట్ సహచరుల మాటల్ని సరిపోల్చి చూసుకుంటే రాజధాని మారిపోతుంది అనే వాదన పుకారి అన్నది స్పష్టమవుతోంది. 5,000 ఎకరాల్లో రాజధాని ఉంటుందని చెప్పిన జగన్ మార్పుకు సాహసించరనే వాస్తవం అర్థం వస్తోంది. మరి మంత్రుల మాటల్లో ఆంతర్యమేంటి? అమరావతి ముంపు ప్రభావిత ప్రాంతమని ఎందుకంటున్నారు? ఇక్కడ గమనించాల్సిన విషయం, పాత ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతం రాజధానికి పూర్తిగా పనికిరాదన్న ప్రచారం నడుస్తోంది. తాజా ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించే పనిలో పడిందనే టాక్ కూడా ఉంది. ప్రజాధనం దుర్వినియోగం కాని 5,000 ఎకరాల్లోనే రాజధానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే సమాచారం. అధినేత జగన్ రాజధాని కోసం తీసుకుంటా అని చెప్పిన 5,000 ఎకరాలకే అమరావతి పరిమితమవుతుంది. అది కూడా ముప్పు లేని 5,000 ఎకరాల్లో. పంతొమ్మిది 1956 నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ రాజధాని విషయంలో మాత్రం పూర్తి స్పష్టతతో కూడిన ప్రకటన చేయడం లేదు. పైగా మంత్రి బొత్స ఒకరిని మినహాయిస్తే సీఎం జగన్ టీం సభ్యులెవరూ ఈ అంశంపై పల్లెత్తి మాట అనకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. స్టే ట్యూన్ టు AP 24/7. న్యూస్ ఈజ్ మూమెంట్.